హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మా అమ్మాయి పేరు శ్వేత, వయసు 5 ఏళ్ళు. అందరం చిట్టి అని ఇంట్లో పిలుస్తాం. మా అమ్మాయిని చూడటం కోసం మాకు ఆయా కావాలి. అయితే ఇది వాలంటరీ జాబ్, నీకు ఇష్టమైతేనే చెయ్యి, ఇందులో బలవంతమేమీ లేదు అన్నాడు ధర్మరాజు నైమిష వైపు చూస్తూ. మా అమ్మాయిని చూడడం కోసం మాకు ఆయా కావాలి. నైమిష మెదల్లో ఊహలు వేగంగా పరుగులు పెట్టసాగాయి. వార్డెన్ ఇంట్లో పనిచేస్తుంటే జైలుకు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. అప్పుడు పారిపోవడం చాలా సులభం అవుతుంది మనసులోనే ఆలోచించింది. సరే సార్, నాకు ఇష్టమే. పిల్లలతో గడపడం కంటే మంచి ఉద్యోగం ఏం దొరుకుతుంది సార్, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అంది నైమిష ఓ పక్క పథకం గురించి ఆలోచిస్తూ. ధర్మరాజు సంతృప్తిగా ఆమె వైపు చూశాడు. చూడమ్మాయి, నీవీ పని చేసినందుకు నెలకు నీకు 200 రూపాయలు లభిస్తాయి. ప్రభుత్వం నాకు కొంత అలవెన్స్ ఇస్తుంది. ఆ అలవెన్స్ అంటే ఈ 200 ప్రతి నెల నీ ఖాతాలో జమ చేస్తాను అన్నాడు ధర్మరాజు క్యాజువల్గా. ఖైదీలకు డబ్బులు ఇవ్వడం జరగదు. వాళ్లకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే వాళ్ళ ఖాతాలోనే జమ కడతారు. వాళ్ళు విడుదలైన తర్వాత వాళ్ళ ఖాతాలోనున్న డబ్బు వాళ్లకు ఇవ్వబడుతుంది. సరేలే, ఈ నెలాఖరు దాకా నేనుంటే కదా అని మనసులో అనుకుంది నైమిష. కానీ పైకి మాత్రం మంచిది సార్ అంది. రేపు ఉదయం నుంచి నువ్వు పనిలోకి రావచ్చు. హెడ్ మెట్రన్ నువ్వు చేయాల్సిన పనులన్నీ వివరంగా చెబుతుంది అన్నాడు ధర్మరాజు. మంచిది సార్ అంటూ నైమిష అతడికి నమస్కారం చేసి బయటికి వచ్చింది. ఆ రోజు రాత్రి లీలాతో జరిగిందంతా చెప్పింది నైమిష. అంటే నీ మీద మంచి నమ్మకం కుదిరిందన్నమాట వార్డెన్కి. ఆ ఇంట్లో పనిచేస్తూ తప్పించుకు పారిపోవడం అంత సులభం కాదు అంది లీలా. నో, నేను పారిపోయి తీరాలి. నువ్వు ప్లాన్ చెప్పు అంది నైమిష. పారిపోవడానికి 3 మార్గాలున్నాయి నైమిష. పిల్లతో ఆడుకుంటావు కదా, నీకు చూయింగమ్ దొరుకుతుంది. ఆ చూయింగమ్ము 4 ప్యాకెట్లు సంపాదించు. వాటిని బాగా నమిలి తాళం తెరిచి ఉన్నప్పుడు అందులో తోసేయి. తర్వాత వాళ్ళు తాళం వేస్తే దాన్ని గట్టిగా లాగితే ఊడొస్తుంది. ఎందుకంటే లివర్లు చూయింగమ్ము అడ్డుపడడంతో సరిగా పనిచేయవు కాబట్టి. అప్పుడు ఓ దుప్పెటి తీసుకొని బార్బేడ్ వైర్ ఫెన్సింగ్ని దాటు. ఆ తర్వాత కాంపౌండ్ వాలు. అప్పుడు నువ్వు చాలా విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెడతావు. హెలికాప్టర్లు, పోలీస్ కుక్కలు, గార్డ్లు, మిషన్ గన్స్తో నీ ఒంటిని తూట్లు చేస్తారు. నైమిష పెదవి విరిచింది. మిగిలిన 2 మార్గాలేమిటో చెప్పు అంది నైమిష. లీలా ఫక్కున నవ్వింది. పిచ్చిదానా, జైలు నుంచి తప్పించుకోవడం మాటలనుకుంటున్నావా? విను, ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు, 2 మిషన్ గన్స్ సంపాదించు. ఎలా పారిపోవాలో చెబుతా అంది. అదేం కుదరదు అంది నైమిష. అయితే మరో మార్గం చెబుతా విను. నువ్విప్పుడు నమ్మకం అనే జాబితాలో ఉన్నావు కదా, ఏదో ఒక పని పెట్టుకొని ఆ పిల్లతో కలిసి బయటికి వెళ్ళు. మళ్ళీ తిరిగి రాకు, తెలిసిందా అంది లీలా. ఊహు, అది ఇప్పట్లో కుదిరే పని కాదు అంది నైమిష. లీలా ఫక్కున నవ్వింది. పిచ్చి పిల్ల, తప్పించుకోవడానికి ప్రత్యేక ప్లాన్ అంటూ ఏముండదు. అవకాశం, అదృష్టం కలిసి రావాలి. 2 కలిసి వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి. అందుకే ఈ జైలు నుంచి పారిపోయే ప్రయత్నం ఎవరూ చెయ్యరు. పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. రేపు వార్డెన్ ఇంట్లో ఆవలింతలు పెట్టకు, నమ్మకం సంపాదించుకో అంది లీలా. నేను ఎలాగైనా పారిపోవాలి అని సన్నగా గొణిగింది నైమిష. మరుసటి రోజు పొద్దున మెట్రన్ వచ్చింది. నైమిషాని వార్డెన్ ఇంటికి తీసుకెళ్ళింది. సరిగ్గా ఆ రోజుకి నైమిష జైలుకొచ్చి 5 నెలలయ్యింది. ఆమె ఎందుకో కానీ నర్వస్ ఫీల్ అయ్యింది. మెట్రన్ డోర్ బెల్లు నొక్కింది. రోజ్ కలర్ చీర కట్టుకున్న కరుణ తలుపు తీసింది. నమస్కారం మేడం అంది నైమిష. మెట్రన్ కూడా నమస్తే చెప్పింది. నమస్కారం అంది కరుణ చేతులు జోడించి. కరుణ ముఖం ప్రశాంతంగా ఉంది. ఆమెకి 30 లేదా 35 ఏళ్ల వయసు ఉండవచ్చు అనుకుంది నైమిష. సన్నగా తెల్లగా ఉంది. ఈమె ఖైదీల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు, పొగురుగా ఉంటుందో ఏమో అని మనసులో అనుకుంది నైమిష. రండి లోపలకు అని సాధారణంగా ఆహ్వానించింది కరుణ. ఇద్దరిని కూర్చోమంది. మరి నేను వస్తా మేడం అంటూ సెలవు తీసుకొని వెళ్ళిపోయింది మెట్రన్. మా శ్వేతను చిట్టి అని
ఇంట్లో పిలుస్తాం. 5 ఏళ్ళ పాప ఎలా ఉంటుందో, ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసు కదా. ఎప్పుడు ఎవరో ఒకరు వాళ్ళనొక కంట కనిపెడుతూ ఉండాలి అంటూ నైమిష మెడలోకి తొంగి చూసింది కరుణ. మంగళసూత్రం కనిపిస్తుందేమోనని. అలగా జనం మంగళసూత్రాలు ధరిస్తారా అనుకుంది కరుణ. నీకెంతమంది పిల్లలమ్మాయి అడిగింది కరుణ. లేరు అని చెప్పింది నైమిష, ఇంకా పుట్టకుండానే చనిపోయిన తన బిడ్డను తలుచుకుంటూ. అలానా, ఇక్కడే ఉండు, చిట్టి శ్వేతను తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కరుణ. నైమిష ఆ ఇంటిని పరిశీలనగా చూసింది. నీట్గా అలంకరించి ఉంది. ఫర్నిచర్ చాలా అందంగా ఉంది. కరుణ శ్వేతను తీసుకొని వచ్చింది. చిట్టి, ఇదిగో మీ కొత్త ఆయా, పేరు నైమిష అంది. నైమిష పాప వంక చూసింది. తల్లిలాగే సన్నగా తెల్లగా ఉంది పాప. నైమిష పాప వంక చూస్తూ చేతులు చాచింది. నువ్వేనా మా కొత్త ఆయవి? ముద్దు ముద్దుగా అడిగింది చిట్టి. అవును చిట్టి, మమ్మీకి సాయం చేయడం కోసం వచ్చిన కొత్త ఆయాను నేనే అంటూ చిట్టిని దగ్గరకు తీసుకుంది నైమిష. పాత ఆయా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావా అని ముద్దు మాటలతో అడిగింది చిట్టి. లేదమ్మా, నేను చాలా రోజులుంటాను అన్నది నైమిష. నైమిష చేయాల్సిన పనులన్నీ చెప్పసాగింది కరుణ. పొద్దున్నే రావాలి, పాపకేదైనా టిఫిన్ చెయ్యాలి, నువ్వు కూడా ఉదయం మాతోనే టిఫిన్ చెయ్యి, వంటవాడు మధ్యాహ్నం భోజనం పెడతాడు, భోజనమైన తర్వాత పాపతోనే ఉండు 6 గంటల దాకా, ఆ తర్వాత నువ్వు సెల్కు వెళ్ళిపోవచ్చు వివరంగా చెప్పింది కరుణ. మంచిదమ్మా అని మనసులో తన దుస్థితికి బాధపడుతూనే చెప్పింది నైమిష. జైలు భవనానికి కొద్ది దూరంలో వార్డెన్ క్వార్టర్ ఉంది. దాన్ని ఆనుకొని 20 ఎకరాల స్థలంలో ఫారం ఉంది. అక్కడ కూరగాయలు పండ్లు పండిస్తారు ఖైదీలు. ఆ ఫారం మధ్యలో ఓ పెద్ద చెరువు ఉంది. వ్యవసాయానికి మిగిలిన అవసరాలకు ఆ చెరువులోని నీళ్ళే ఆధారం. బాగా లోతుగుంటుంది ఆ చెరువు. ఆ తర్వాత 5 రోజులు నైమిషాకు సంతోషంగా గడిచాయి. జైలు గోడల మధ్య నుంచి విశాలమైన పచ్చిక బయళ్లలో ప్రకృతి సిద్ధమైన పిల్ల గాలుల్ని పీలుస్తూ చిట్టితో ఆడుకుంటూ హాయిగా గడిపింది. అయినా పారిపోవాలనే కోరిక నైమిషాలో రోజు రోజుకి బలపడసాగింది. పగలంతా స్వేచ్ఛను అనుభవించినా రాత్రి కాగానే మళ్ళీ మామూలు జైలు జీవితం. సెల్లులో తాళం వేసి ఉంచుతారు. రాత్రిళ్ళు గార్డులు ఖైదులు చేసే అల్లరి అశ్లీల పదాలు మామూలే. నైమిష గతంలో ఎన్నో కలలు కంది. ప్రతాప్తో వివాహం కాగానే తాను వంట చేసి పెడుతుంది. ప్రతాప్ పక్క తలకు నూనె రాయడం దగ్గరుంచి అతనికి ఎలాంటి బట్టలు కావాలో అతడి అవసరాలన్నింటినీ చూస్తుంది. కానీ ఆ స్వప్నం ఎప్పుడో చెదిరిపోయింది. కరిగిపోయి కలగా మారి తనిప్పుడు ఆయాగా మారి జైలు వార్డెన్ కూతురి మంచి చెడ్డుల్ని చూస్తూ ఉంది. ఉదయం చిట్టితో పాటు బ్రేక్ఫాస్ట్ కాగానే ఇద్దరు కలిసి ఆడుకోవడం మొదలు పెడతారు. చిన్నప్పుడు తనకు అమ్మ ఆ మాలవిక అక్క నేర్పించిన ఆటలన్నింటినీ చిట్టికి నేర్పసాగింది నైమిష. చిట్టికి కాగితపు బొమ్మలంటే చాలా ఇష్టం. నైమిష కాగితాలతో రకరకాల బొమ్మల్ని చేసి ఇచ్చేది. పడవ, కత్తి పడవ, సిరాబుడ్డి, పులి, మేక, ఇంకా ఎన్నెన్నో. నైమిష తయారు చేసిన ప్రతి బొమ్మను తాను కూడా తయారు చేయడం నేర్చుకుంటుంది శ్వేత. ఆ పిల్ల ముఖంలో మెరిసే సంతోషాన్ని కరుణ గమనిస్తూనే ఉంది. సాయంత్రం పూట ఇద్దరూ కలిసి జైలు ఆవరణలోనున్న పొలాల గట్ల మీద నడుస్తూ ఉండేవారు. నైమిష చూపులన్నీ సెక్యూరిటీ టవర్స్ మీద, జైలు గేట్ల వైపు ఉండేవి. ఇదివరకు చూడటానికి మాత్రమే అవకాశం లేని జైల్లోని ఇతర ప్రదేశాలన్నింటినీ ఆమె చూసింది. గార్డులు ఏ సమయంలో మారుతారు, ఎన్నాళ్లకు వాళ్ళ షిఫ్ట్లు మారుతాయి లాంటి అంశాల్ని ఆమె క్షుణ్ణంగా పరిశీలించింది. తప్పించుకో పారిపోవడానికి గాను నూతన మార్గాలను అన్వేషించసాగింది నైమిష. పాల వ్యాన్లో దాక్కొని పారిపోవచ్చు కదా అన్నది నైమిష లీలాతో. అసంభవం, నువ్వింక పారిపోవడం గురించే ఆలోచిస్తున్నట్లుందే. లోపలికొచ్చే ప్రతి బండిని, పోయే ప్రతి బండిని క్షుణ్ణంగా చెక్ చేస్తారని తెలుసా నీకు అంది లీల. నైమిషాలోని నిరాశ తన పొద్దుల్ని దాటింది. ఆమెకి లోకం శూన్యంలా కనిపించింది. మరుసటి రోజు చిట్టి నైమిషాతో నువ్వు మా అమ్మవైతే బావుణ్ణు అంది. తప్పు, అలా మాట్లాడకూడదు అంది నైమిష. మరి మా ఫ్రెండ్ పాపకి 2 అమ్మలు కదా అంది చిట్టి. మరి నువ్వు పాపవు కాదు కదా, చిట్టివి, అందుకని నీకు ఒక అమ్మ కావాలి, 2 ఉండకూడదు చెప్పింది నైమిష.
కాదు, నువ్వు కూడా అమ్మవే కదా అంది చిట్టి గుణుస్తూ. కాదు, నేను ఆయాను, అమ్మంటే మీ అమ్మ అని చెప్పింది నైమిష కొద్దిగా విసుక్కుంటూ. చిట్టి ఇంకా ఏదో చెప్పబోయింది కానీ దాన్ని మధ్యలోనే కట్ చేస్తూ అన్నది నైమిష. అది సర్లే, ముందు టిఫిన్ చెయ్యి. ఈ మాటలన్నింటినీ కరుణ వింటుందని నైమిషకు తెలియదు. కానీ నైమిష మాటల్ని వింటూనే కరుణకు ఆమెపై ఓ రకమైన గౌరవభావం ఏర్పడింది. నీకు కావాల్సిన ప్రేమను మీ అమ్మా నాన్న నుంచే పొందు చిట్టి. నేను నీకేం కాను, నాకు ఎవరూ లేరు, నేను ఎవరికీ ఏమీ కాను మనసులోనే అనుకుంది నైమిష. పగలంతా బాగానే గడిచినా రాత్రి కాగానే జంతువుల్ని బోన్లో పెట్టినట్లు తనను సెల్లులో పెట్టడం దుర్భరం అనిపించసాగింది. ఆమెలో పారిపోవాలనే కోరిక రోజు రోజుకి పెరిగి పెద్దవగా సాగింది. తాను ఎలాగైనా పారిపోవాలి, అది నైమిష మొట్టమొదటి కోరిక. చిదంబరాన్ని, మిసెస్ అండ్ మిస్టర్ రావు, రమేష్, లాయర్ రామకృష్ణల పని పట్టాలి, అది ఆమె రెండో కోరిక. ప్రతాప్ నీ సంగతి కూడా చూస్తా. ఇక ఆపై ఆలోచించలేకపోయింది. ప్రతాప్ ఆలోచన రాగానే ఆమె మనసంతా వికలమైపోయింది. ఓ రోజు సాయంత్రం 4 గంటలకే నైమిష పని అయిపోవడంతో యార్డ్ దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ రౌడీ సుగుణ వచ్చి ఆమె భుజంపై చెయ్యేసింది. ఏమి, నా గదిలోకి ఎప్పుడొస్తావే నువ్వు, గట్టిగా అని పట్టుకుంది సుగుణ. నన్ను వదులు అంటూ గింజుకసాగింది నైమిష. దొంగ, నువ్వు ఆ నెల్లలీలా కలిసి ఎన్నాళ్ళుంటారో చూస్తా. దాని రోజులు దగ్గర పడ్డాయి, తొందరలోనే అది విడుదల కాబోతుంది. అప్పుడు దాని ప్లేస్లో నేను వస్తాను, నీ ఒంటి కొవ్వును తగ్గించడానికి అంటూ నైమిషాన్ని మొరటుగా గిల్లింది సుగుణ. ఆమె చేతిని విదిల్చుకుంది నైమిష. అయితే లీలా విడుదల కాబోతుందన్న మాట. ఆమె లేకపోతే ఈ సుగుణ తనను ఖాయంగా వేధించి తీరుతుంది. లాభం లేదు, తను లీలా కన్నా ముందుగానే పారిపోవాలి అని ఓ నిశ్చయానికి వచ్చింది నైమిష. ఆ రోజు సాయంత్రం చిట్టి పెద్ద గొడవ పెట్టుకుంది, పొలంలో ఉన్న చెరువులో దిగి స్నానం చేస్తానని. నైమిషకు తన చిన్నప్పటి సంగతులు జ్ఞాపకంకొచ్చాయి. చిట్టిని ఎత్తుకొని కరుణకు అప్పగించి మరీ చెప్పింది. చూడమ్మా, చిట్టి చెరువులో ఈత కొడతానంటుంది అంది. కరుణ చిట్టిని కోప్పడింది. ఈ శనివారం కాక వచ్చే శనివారం నాటి ఉదయం నేను విడుదలవుతున్నాను నైమిష అని సంతోషంగా చెప్పింది లీలా. ఆమె మాటలు నైమిషకి వణుకు పుట్టించాయి. లీలాతో తనకు సుగుణకు యార్డ్లో జరిగిన సంభాషణ గురించి నైమిష చెప్పలేదు. అవసరం లేదనిపించింది. సుగుణకున్న పలుకుబడి ఏమిటో తెలుసు. తనకు తాను అనుకున్న పనిని ఎలాగైనా సాధించగలదామె. సుగుణ బారి నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం జరిగిందంతా వార్డెన్తో చెప్పుకోవడమే. కానీ వార్డెన్తో చెబితే లేనిపోని చిక్కులొస్తాయి. జైల్లో ఉన్న ఖైదీలందరూ నైమిషకి విరోధులవుతారు. అందువల్ల వార్డెన్తో చెప్పడం అంత శ్రేయస్కరం కాదు. ఆ రాత్రంతా లీలాతో ఎలా పారిపోతే బాగుంటుంది అనే విషయంపై చర్చించింది నైమిష. అయితే ఏ పద్ధతి కూడా అంతగా నచ్చలేదామెకు. నీకా కారు లేదు, పెద్దగా సపోర్ట్ చేసే వాళ్ళెవరూ లేరు బయట, ఎందుకొచ్చిన గొడవ నీకు? పైగా బయటకు వెళ్ళి నువ్వు సాధించేదేముంది? హాయిగా ఇక్కడే కాలక్షేపం చెయ్యక అన్నది లీల. ఆమె సుగుణకు ఏమాత్రం భయపడటం లేదు. అవసరం వస్తే సుగుణను నేలకు కురిపించగలదు. ఈ జైల్లోనున్న ఆడ ఖైదీలందరితోనూ దెబ్బలాడి గెలవగలదు. కానీ తన బల ప్రదర్శన చేయాల్సిన చోటు ఇది కాదు. తన పగ ప్రతీకారం నెరవేర్చుకోవాలి. తనను జైలు పాలు చేసిన వాళ్లపై, మాలవిక చావుకి కారుకులైన వాళ్లపై పగ తీర్చుకోవాలి. సరిగ్గా వారానికి లీలా విడుదలవుతుందనగా జైలు కిచెన్ దగ్గర కూర్చున్నారు లీలా నైమిషాలు. నైమిష, ఎలా ఉంది కొత్త ఉద్యోగం అడిగింది లీలా. బాగానే ఉంది అని నిర్లిప్తంగా సమాధానం చెప్పింది నైమిష. ధర్మరాజు కూతుర్ని చూశాను నేను, పిల్ల బాగానే ఉంది సుమా అంది లీలా. బాగానే ఉంటుందా అమ్మాయి అంది నైమిష. లీలా అటు ఇటు చూసి ఆమెతో రహస్యంగా చెప్పింది. నేను బయటకెళ్ళగానే నీ కోసం ప్రయత్నం చేస్తాను నైమిష అంది. నీ మనసులోనే ఉంచుకో. నా స్నేహితుడు ఒకడున్నాడు. జైలు నుంచి మనుషుల్ని తప్పించడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. నిన్నెలాగైనా ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తాను అంది లీలా. కొద్దిగా తప్పుకోండి అని ఓ పురుషకంఠం వినబడింది వాళ్లకు.
టక్కున వెనక్కు తిరిగి చూసింది నైమిష. ఒక వ్యక్తి బట్టల మూటలున్న బండిని తోసుకుంటూ వస్తూ అడ్డుగానున్న ఖైదీలను తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తున్నాడు. నైమిష ఆ బండిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదివరకెన్నుడు ఆ బండిని చూడలేదు అంది. అవును, ఖైదీల బట్టలన్నీ జైల్లోనే ఉతుకుతారు. ఇవి గార్డ్ల బట్టలు. వాటిని కూడా ఇక్కడి లాండ్రీలోనే ఉతికించడం మొదలుపెట్టారు. గుండీలన్నీ తెగిపోవటం, జిప్పులు ఊడిపోవడంతో వాటన్నింటినీ బాగుచేసి శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి తేవడానికి గాను వాటిని బయట లాండ్రీకి ఇస్తున్నారు చెప్పింది లీల. నైమిష ఆలోచనలో మునిగిపోయింది. ఈ బట్టల మూట కింద నుంచి తప్పించుకుంటే బాగుంటుంది కదా అనుకుంది మనసులో. చూడండి, నైమిషాని ఆయాగా మాన్పిస్తే బాగుంటుందేమో అంది కరుణ ధర్మరాజుతో. పేపర్ చదువుతున్న ధర్మరాజు అసలు విషయమేంటోయ్ అన్నాడు. ఇది నా అనుమానం అనుకోండి. నైమిషాకు చిట్టి అంటే ఇష్టం లేదని నా అనుమానం అంది కరుణ. అదేం, చిట్టి కోప్పడిందా లేక కొట్టిందా? అదేం లేదులేండి. నిన్న చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చి నైమిషాను కౌలిగించుకుంది. అయితే చిట్టిని దూరంగా ఉండమని చెబుతుందండి కంప్లైంట్ చేసింది కరుణ. ఓ అదా, ఆయాలు అలానే ఉండాలి కదా. పెరుగుతున్న పిల్లలతో అలాంట్లే అలవాట్లు మానిపించాలి కదా. పైగా ఆ అమ్మాయి బాగా చదువుకున్న పిల్ల కూడా అన్నాడు ధర్మరాజు. ఏంటో అంటూ చిరిగిపోయిన బట్టల్ని కుట్టుకోసాగింది కరుణ. అంటే ఆ విషయం అంతటితో సమసిపోలేదు. ఎప్పుడో ఒకప్పుడు అదే చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదం ఉందని పసిగట్టాడు ధర్మరాజు. ఇక మరోవైపు అబ్బే అదేం లాభం లేదు అని పెదవి విరిచింది లీల. ఏం, ఎందుకు లాభం లేదు మొండిగా అడిగింది నైమిష. నీకు ఇదివరకే చెప్పా కదమ్మాయి, గార్డులు మొత్తం చెక్ చేస్తారు ఏ బండినైనా. సరే ఊరికే వదలరు అని చెప్పింది లీల. అంటే బట్టల కిందగా కుప్పగా పోసి మళ్ళీ పైకి ఎత్తుతారా అని సందేహంగా అడిగింది నైమిష. బహుశా అలా చేయకపోవచ్చు. ఖాళీ బండిని తీసుకెళ్ళి ఓ గార్డు ఎదట విడిచిన బట్టలన్నీ ఆ బండిలో నింపుతారు అంది లీల. నైమిష ఆలోచనలో పడింది. లీల, ఆ గదిలో ఉండే గార్డును 5 నిమిషాల పాటు బయటకు పంపిస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది కదూ అంది నైమిష. చాలా కష్టం, అయినా రిస్క్ తీసుకొని చేశామనుకో ప్రతి క్షణం నువ్వే టెన్షన్ ఫీల్ అవ్వాలి. నీతో పాటు మేం కూడా అంది లీల. నువ్వే ఎలాగైనా సాయం చెయ్యాలి లీల దైన్యంగా పలికింది నైమిష. లీల కాసేపు దీర్ఘంగా ఆలోచించింది. సరే, భగవంతుడి మీద భారం వేసి ఓ ప్లాన్ వేస్తున్నాను అంది లీల. ఆమె నైమిష కొలతలు తీసుకుంది. హైమ, సుందరి కలిసి ఆమెకు గార్డ్ యూనిఫామ్ సంపాదించారు. గార్డులు ధరించే బూట్లను వార్డ్రోబ్ డిపార్ట్మెంట్ నుండి దొంగిలించి తెచ్చింది హైమ. ఓ టోపీ, గ్లౌసు, ఓ చేతి సంచిని కూడా సంపాదించారు. ఇప్పుడు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, బయటికి వెళ్ళిన తర్వాత ఎటైనా పారిపోవచ్చు చెప్పింది లీల. డ్రైవింగ్ లైసెన్సా, ఎలా అని కంగారు పడింది నైమిష. అంతా నాకు వదిలై, నేను చూసుకుంటా కదా అంది లీల. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత నైమిష పడుకున్న సెల్ తాళం తెరుచుకుంది. లిల్లీ అనే ఆమె గదిలోకి వచ్చి నైమిషాని నిద్రలేపింది. ఏం కావాలి అడిగింది నైమిష. ఇంతలో లీలా లేచింది. ఎక్కడ మనిషిరా బాబు, అరవకుండా త్వరగా లిల్లీ వెంట వెళ్ళిరా పో అంది రహస్యంగా. మారు మాట్లాడకుండా నైమిష లిల్లీ వెంట నడిచింది. దారి మధ్యలో లిల్లీ చెప్పింది నైమిషాతో, మనం త్వరగా పని పూర్తి చేసుకొని రావాలి. మధ్యలో దొరికిపోయామా మన వీపు చిట్ల కొడతారు అంది లిల్లీ. మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అడిగింది నైమిష. లిల్లీ నిశ్శబ్దం అన్నట్లు చూపుడు వేలను తన నోటికి అద్దంగా ఉంచింది. చీకటిగానున్న కారిడోర్ నుంచి తొంగి చూసి మెట్లు దిగి కిందికొచ్చారు. గార్డులెవరూ లేరని నిశ్చయించుకున్న తర్వాత మొట్టమొదట నైమిష ఫోటో దిగి వేలిముద్రలు ఇచ్చిన గదిలోకి ప్రవేశించారు. అక్కడ మరో ఖైదీ తయారుగా ఉంది. నైమిషాను చూస్తూనే ఆమెను గోడ వద్ద నిలబెట్టింది. కొద్దిగా నవ్వు ముఖం పెట్టు, ఫోటో రెడీ, 1 2 3 కెమెరా క్లిక్ అయ్యింది. ఈ ఫోటో రేపు వస్తుంది, ఇది నీ డ్రైవింగ్ లైసెన్స్కి అని చెప్పింది ఖైదీ. లిల్లీ నైమిషాను సెల్ దగ్గరికి బరబరా లాక్కొని పోయింది. రేపు రాత్రి నిన్ను సెల్ మారుస్తున్నారట కదా అంది లిల్లీ. ఏమిటి అడిగింది నైమిష. అవును, నిన్ను సుగుణ ఉన్న సెల్కి మారుస్తున్నారని తెలిసింది అంది లిల్లీ.
లిల్లీ, హైమ, సుందరి ముగ్గురు నైమిష రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె సెల్లులోకి ప్రవేశించగానే అంతా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. లిల్లీ తాళం వేసింది. ఫోటో అయ్యిందా అడిగింది లీలా. రేపు పొద్దున ఇస్తానంది అని చెప్పింది నైమిష. రేపు శనివారం రాత్రి నిన్ను సుగుణ సెల్కు పంపుతారట చెప్పింది హైమ. శనివారం ఆ రోజు తన రాత ఎలా ఉందో పరీక్షించుకోవాలి తను మనసులోనే అనుకుంది నైమిష. అవును, ఆ రోజే తను పారిపోవాలి. ఆ రోజే లీలను విడుదల చేస్తారు. ఆ రోజే తన కోసం సుగుణ సెల్లులో ఎదురుచూస్తూ ఉంటుంది గుడ్ల గూబల మనసులో అనుకుంది నైమిష. లీల రహస్యంగా చెప్పసాగింది. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది నైమిష. లాండ్రీ బండి సరిగ్గా 2 గంటలకు వస్తుంది శనివారం నాడు. నువ్వు గార్డు గురించేం బెంగపడనవసరం లేదు. సుందరి వాణ్ణి చూసుకుంటుంది. హైమ యుటిలిటీ రూమ్లో నీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నీ యూనిఫామ్, బ్యాగులన్నీ ఆ రూమ్లోకి మార్చబడ్డాయి. సరిగ్గా 2:15 అయ్యేసరికల్లా నువ్వు జైలు గేట్లు దాటుతావు సరేనా అన్నదే లీల. నైమిష సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యింది. లీల ఆమెకు రహస్యంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. నైమిష, సరిగ్గా జ్ఞాపకం పెట్టుకో. ఏమాత్రం పొరపాటు జరిగినా నువ్వు బ్రతకవు. ఇది నీ జీవన్మరణ సమస్య. ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. దొరికిపోయావో నీ శవం మాత్రమే జైలుకి వస్తుంది అని చెప్పింది లీల. ఆమె ఊహాలోకాల్లో తేలిపోసాగింది. స్వతంత్రం ఆమెకు అతి సమీపంలో ఉంది. అదృష్టమో దురదృష్టమో కొన్ని గంటల్లో తేలిపోతుంది. మరుసటి రోజు జైల్లోని ఖైదీలంతా హుషారుగా ఉన్నారు. ముందు ఏం జరుగుతుందోననే కుతూహలంతో ఉన్నారు. కారణం లీలాకు, సుగుణకు నైమిష గురించి చాలాసార్లు కొట్లాట జరిగిన విషయం అందరికీ తెలుసు. జైల్లో సెక్స్ ఇచ్చినంత ప్రాధాన్యం మరే దీనికి ఇవ్వనంతగా అలవాటు పడిపోయారా ఖైదీలు. అదే రోజు లీల విడుదల కాబోతుంది. అదే రోజు నైమిషాను సుగుణ సెల్లోకి మార్చబోతున్నారు. సుగుణ నైమిషాను ఎలా లొంగదీస్తుందో ముందుగానే ఊహించి ఆమెకు జరగబోయే పరాభావాన్ని ముందుగానే వర్ణించి చెప్పుకొని మరీ సంతోషపడుతున్నారు ఆ ఖైదీలు. సాటి ఆడదనే దయాదాక్షిణాలేవి లేకుండా. కొంతమంది ఆడవాళ్ళ నోట్లో రహస్యం దాగదు. వాళ్ళు తమ కడుపులోనున్న రహస్యాన్ని ఎవరికన్నా చెబితే కానీ వాళ్లకు నిద్ర పట్టదు. అలాంటి కోవకే చెందినదే ఆ రాత్రి నైమిషాను ఫోటో తీసిన ఖైదీ. ఆమె ఆ రహస్యాన్ని దాచుకోలేకపోయింది. సుగుణకు చెప్పకనే ఆమెకు తృప్తి కలగలేదు. సుగుణ ఇలాంటి చెడు వార్తలు విని తట్టుకోలేదు. ఆమె నైమిష వేసుకున్న పథకమంతా ఆ ఖైదీ ద్వారా తెలుసుకోగలిగింది. నిశ్శబ్దంగా ఉంది సుగుణ. ఆవేశంతో ఆమె శరీరం కంపించసాగింది. ఎన్ని గంటలకు తప్పించుకోబోతుంది అడిగింది సుగుణ. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు చెప్పిందా ఖైదీ. ఎలా పారిపోవాలనుకుంటోంది అడిగింది సుగుణ. లాండ్రీ బండిలో బట్టల కింద దాక్కొని పారిపోవాలనుకుంటుంది అని వణుకుతూ సమాధానం చెప్పిందా ఖైదీ తన భవిష్యత్తును ఊహిస్తూ. సుగుణ చాలాసేపు ఈ విషయం గురించే ఆలోచించింది. అటుగా పోతున్న మెట్రన్ని పిలిచింది ఆమె. మెట్రన్, నేను అర్జెంటుగా వార్డెన్ని చూడాలి, నన్ను తీసుకెళ్ళు హూంకరించింది సుగుణ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపు ఎపిసోడ్లో పారిపోతుందా నైమిష లేకుంటే పట్టుబడుతుందా చూద్దాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.